కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈరోజు ఆగస్టు 1 శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి పుట్టినరోజు. అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటి వెలువరించిన దేవరకొండ బాలగంగాధర తిలక్ అద్భుతమైన కథలు కూడా రాశారు. ఆయన రాసిన కథల్లో గతంలో ఊరి చివర ఇల్లు రికార్డ్ చేశాను. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మరొక వారి అద్భుతమైన కథ నల్లజర్ల రోడ్డు వినండి. దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి కథ నల్లజర్ల రోడ్డు. నల్లజర్ల అడవి మీద చంద్రుడు భయంకరంగా ఉదయించాడు అన్నాడు అవధాని గారు. ఇలాగనేప్పటికీ మేమందరం పక్కున నవ్వాం. కొవ్వొత్తి దీపపు వెలుతురులో ఆయన గడ్డంలోని తెల్ల వెంట్రుకలు వెండిదారాల్లాగా మెరిశాయి. చంద్రుడు వెన్నెల ఎప్పుడూ మనోల్లాసంగా హాయిగా ఉంటాయని మీ అభిప్రాయం, కానీ ఒక్కొక్క పరిస్థితిలో ఎంత భయపెడతాయో మీకు తెలీదు అన్నారు మళ్ళీ అవధాని గారు. చెప్పండి చెప్పండి, మీరేదో కథ చెబుతారని తెలుస్తూనే ఉన్నది, వినడానికి సిద్ధంగా ఉన్నాం అన్నాను నేను. ఈ రాత్రికి ఇంకా లైట్లు రావు, ఎక్కడో తీగ తెగిపోయి ఉంటుంది అన్నాడు నారాయణ. తోటంతా చీకటైపోయింది అన్నాడు నెర్వస్గా ఆచారి. అస్థిమితంగా చేతివేళ్లతో బల్లమీద ఆదితాళం వేస్తున్నాడు. ఇంకా కొవ్వొత్తులున్నాయండి అని అడిగాడు. అవధాని గారు తల ఊపారు, ఉన్నాయి అన్నట్టు. ఈ తోటలో మీ బంగళా, మీరు చేసిన విందు, ఓహ్ మరిచిపోలేం అన్నాడు నారాయణ. ఊరికి ఇంత దూరంలో ఈ తోట ఉండడమే అంత బాగాలేదు అన్నాడు ఆచారి. చెప్పండి కథ అన్నాను నేను. కథ నిరసనగా చూశారు అవధాని గారు. అదే మీ చిన్నప్పుడు జరిగిన సంఘటన అని సర్దుకున్నాను. అవధాని గారు కవి కాదు, కథకుడు కాదు, జీవితాన్ని నిండుగా సూటిగా జీవించిన మనిషి. హృదయము, చమత్కారము, ఆలోచన ఉన్నవాడు. వీటికి తోడు విచిత్రంగా విరుద్ధంగా బాగా డబ్బున్నవాడు. ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఏలూరులో చూసుకోవాల్సిన పనంతా అయిపోయింది. ప్లేడర్ గారు పక్కల ఏర్పాటు చేస్తున్నా వినకుండా కారు స్టార్ట్ చేశాడు రామచంద్రం. 10 గంటలు దాటింది రాత్రి. నాగభూషణం మావయ్య, నేను వెనకాల సీట్లో కూర్చున్నాం. ప్లేడర్ గారు కారు దగ్గరకు వచ్చి, నా మాట విన్నారు కాదు అన్నారు. అబ్బే ఎంతసేపండి, సరిగ్గా తొక్కితే 1 గంటన్నరలో తణుకులో పడతాం, మీరేం ఇదవకండి అన్నాడు రామచంద్రం. కలెక్టర్ గారింట్లో పెళ్ళి సరిగా ఉదయం 7 గంటలకి. నా మీద రామచంద్రం మీద భరోసా వేసుకుని కూర్చున్నారు కలెక్టర్ గారు అన్నాడు నాగభూషణం మావయ్య. అమ్మమ్మ ఎంత మాట, కలెక్టర్ గారింట్లో శుభకార్యం అంటే వేరే చెప్పాలా అన్నారు ప్లేడర్ గారు యావద్ విషయాన్ని గ్రహించిన వారే. కారు సాగింది. అప్పటికి నాకు 18 ఏళ్ళు. అప్పటికి మీరెవరో పుట్టుండరు అన్నారు అవధాని గారు మా అందరికేసి చూసి. అటువంటి ప్రమాదం సంభవించే సూచనలు కూడా వాతావరణంలో ఉండి ఉండవండి అన్నాడు నారాయణ. తోటలో గలగలా చప్పుడైంది. ఆచారి ఉలిక్కిపడి, దొంగలేమో అన్నాడు. పక్షులు చెట్లలో కదులుతున్నాయి అంతే అన్నారు అవధాని గారు. కథలోకి రండి అన్నాను నేను. అంటే కోపంగా చూశారు అవధాని గారు. అదేనండి మీ చిన్నప్పటి. అవధాని గారు చిన్నగా నవ్వి గడ్డం చేత్తో ఒక్కసారిగా సవరించుకుని కొంచెం ముందుకు వంగి ఇలా చెప్పసాగారు. 6 మైళ్ళు వచ్చేప్పటికీ కారు ఆగిపోయింది. రామచంద్రన్ దిగి బ్యానెట్ చూశాడు. వెధవ కారులో ఉంది, నడిచి వెనక్కిపోదాం పద, ఎందుకైనా మంచిది అన్నాడు నాగభూషణం మావయ్య. అర్జునుడు గాంధీవాన్ని తిట్టినా సహిస్తాడేమో కానీ ఈ కారుని తిడితే మాత్రం నేను ఊరుకోను, అసలు ఇంజన్ లాంటిది ఇండియాలో ఉండదు అన్నాడు రామచంద్రం. అందుకే 6 మైళ్ళకే ఆగిపోయింది మామయ్య విసుగ్గా అన్నాడు. డొక్కు కార్లు కొనుక్కురా అంటే వినవు, సెకండ్ హ్యాండ్ కొనాల్సిన కర్మ నీకేమొచ్చింది? మన మాట ఎలాగున్నా వీడిని కూడా మనతో తీసుకొచ్చాం, వీడి కర్మ. 8 గంటలు పడుకోకపోతే మా అక్కయ్య 8 మంది డాక్టర్ని ఒకేసారి పిలిచి చూపిస్తుంది అన్నాడు నన్ను ఉద్దేశించి. ఏం భయం లేదు మావయ్య, రాత్రిళ్ళు కార్లలో ప్రయాణం చేయడం నాకు సరదా అన్నాను నేను. రామచంద్రం మా ఊళ్ళో పెద్ద టెన్నిస్ ఛాంపియన్. పొడుగ్గా, బలంగా, హుషారుగా ఉంటాడు. మా ఊరి క్లబ్కి సహాయ కార్యదర్శి, సేవా సదనానికి గౌరవాధ్యక్షుడు. ఆ సదనం ఏమిటో, ఏం చేసేదో ఇప్పటికీ నాకు తెలీదు. ఇటువంటి సంస్థల ప్రత్యేకత ఇదే కాబోలు. రామచంద్రానికి కాలు ఒడ్డున పెద్ద మేడ ఉంది.
మేడలో అతనికి ఒక భార్యారత్నము, కుమారరత్నము కూడా ఉన్నారు. అతను భార్యని ఎక్కువ ప్రేమిస్తాడో, భార్య పేర ఆమె తండ్రి రాసిచ్చిన 34 ఎకరాల్ని ఎక్కువ ప్రేమిస్తాడో తేలక జిజ్ఞాసులు చాలామంది బాధపడేవారు. పాపం మా నాగభూషణం మావికి వరసకి బావ అవుతాడో బావమరిదవుతాడో, ఇటువంటి పొగట్ట నాకు సరిగ్గా తెలియదు. మా ఆవిడికి తప్ప అసలు నాగభూషణం నాకు వేలు విడిచిన మేనమామ. అందరం ఒకే ఊళ్ళో ఉండడం, రాకపోకలు, శుభకార్యాలు, మంచి చెడ్డల్లో ఒకరినొకరు ఆదుకోవడము, ఇలాంటి వాటి వలన ఈ కుటుంబాలన్నిటికీ చనువు, గాఢ స్నేహము ఏర్పడ్డాయి. నాగభూషణం కూడా ఊళ్ళో చెప్పుకోదగినవాడు. ఎంఏ చదివాడు. పెద్ద కలప వ్యాపారం నడుపుతున్నాడు. ప్రతి ఏడాది భగవద్గీత మీద, ఉపనిషత్తుల మీద పెద్దవాళ్ళని పిలిచి ఉపన్యాసాలు ఇప్పిస్తుంటాడు. కట్టడం ఎప్పుడూ ఖద్దరే. కానీ జిల్లా బోర్డు ప్రెసిడెంట్ ఏ పార్టీ అయితే ఆ పార్టీనే బలపరుస్తాడు. దివ్యజ్ఞాన సమాజానికి ఉపాధ్యక్షుడు. ఊళ్ళోకి కలెక్టర్ వచ్చినా, మంత్రి వచ్చినా అతనింట్లోనే మకాం. కారు బాగుపడిందండి అన్నాడు నారాయణ మధ్యలో అడ్డొచ్చి. ఆ రామచంద్రం కారు చుట్టూ 2 సార్లు ప్రదక్షిణం చేశాడు. కొంతసేపు గొణుక్కున్నాడు. కారు కింద మీద ఏదో పరీక్ష చేశాడు. చివరికి ఆల్ రైట్ అంటూ కారులో కూర్చున్నాడు. కారు సాగింది. ఎర్రని పొడుగాటి రోడ్డు మీద కారు పెడుతూ ఉంటే చల్లని గాలి మొహానికి కొడుతోంది. అటూ ఇటూ పంటచేలు. కారు లైట్ల కాంతిలో నెంబర్లు వేసిన మైలురాళ్ళు ఒక్కొక్కటే జరిగిపోతున్నాయి. నల్లని ఆకాశం మీద జ్వాలాపుష్పాలలాగా నక్షత్రాలు మెరుస్తున్నాయి, మండుతున్నాయి. చీకటిలో ప్రకృతి గాంభీర్యం వహిస్తుంది. దేవుడిలాంటి అనిర్వచనీయమైన శక్తి సన్నిహితంగా ఉన్నట్టుగా ఉంటుంది. మామయ్య నన్ను బిఏ ఎక్కడ చదువుతావని అడుగుతున్నాడు. మద్రాసులో అని చెప్పాను. లస్కార్నర్కి దగ్గరలో అతనికో థియాసఫిస్టు మిత్రుడున్నట్ట. అతని దగ్గర ఉండి చదువుకోమని, హాస్టల్స్ ఉంటే పాడైపోతానని చెబుతున్నాడు. రామచంద్రం మధ్య మధ్య రాజమండ్రి శంకరన్ టెన్నిస్ ఆటలో ఉండే లోపాన్ని గురించి చెప్తున్నాడు. మిక్సెడ్ డబుల్స్ ఆడుతుంట ఆవిడెవరు? మామయ్య అడిగాడు. మిస్ శర్మిష్ట. బాగుంటుందా? ఆవిడ ఆట? రెండూనూ అంటూ మామయ్య నవ్వాడు. దోబచర్లు వస్తున్నాం అన్నాడు రామచంద్రం. అక్కడక్కడ 2-3 పాకలు, గుడిసెలు చీకట్లో ముడిచిపోయినాయి. ఒక బండి దగ్గర 2 మనుషులు తలకి పాగాలు చుట్టుకుని, జమిలి దుప్పట్లు కప్పుకుని చుట్టలు కాల్చుకుంటూ కూర్చున్నారు. ఊరు ఎక్కడో లోపల ఉన్నది. ఇప్పట్లాగా అప్పటికి పల్లెటూరులోకి నాగరికత ప్రవేశించలేదు. ఈ 25 ఏళ్లలో ఎంత అద్భుతమైన మార్పు వచ్చిందో మీకు తెలీదు. మీకు ఆ రోజులు తెలియవు. విద్యుత్ శక్తి అంటే గ్రామీణులకి ఏమిటో తెలియదు. ఏలూరు నుంచి తణుకు వెళ్లే రోడ్డుని గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటారు. రాత్రి 8 దాటాక ఈ రోడ్డు సురక్షితం కాదు. నిర్జనంగా చీకట్లో నిశ్శబ్దంగా నిద్రపోతూ ఉండేది. ఇప్పుడు చూడండి, నిమిషానికి ఒక లారీ వస్తూ వెళ్తూ ఉంటుంది. ప్రతి గ్రామం నుంచి కూరలు, పసుపు, మిర్చి మొదలైనవి ఎగుమతవుతున్నాయి. ఈ దోబచర్లలో ఇప్పుడొక డైరా సినిమా కూడా ఉన్నది. గ్రామీణులు ఈనాడు చుట్టల కన్నా సిగరెట్లు ఎక్కువ కాలుస్తున్నారు. మన కారులో వస్తూ చూశాను. వెంకట్రామన్నగూడెంలో బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతున్నట్టు పెద్ద బోర్డు రాసింది. పొడుగున కాగితపు జెండాలు కట్టేశారు. అక్కడ 2-3 న్యూ మోడల్ కార్లు కూడా ఉన్నాయి. 25 ఏళ్ల క్రితం ఉన్న స్థితికి ఇప్పటికీ ఉన్న వ్యత్యాసం చాలా తీవ్రమైనది. సాధారణంగా 2 దశాబ్దాలలో ఇంత మార్పు ఎక్కడా చరిత్రలో జరగదు. కానీ ఒక్కొమ్మడిగా భూస్వామ్య వ్యవస్థ మీద పారిశ్రామిక విప్లవము, సైన్స్ పరిణామ ప్రయోజనము దాడి చేసేటప్పటికీ పాతవి విచ్ఛిన్నం చేస్తూ నవీన లోకం కఠినంగా స్థిరపడుతోంది. ఈ తీవ్ర వేగానికి తట్టుకోలేక మనుషులు, సమాజము తమ చుట్టూ గోడల్ని కట్టుకుని లోపల దాక్కుంటారు. దేశానికి ఏదో కీడు మూడిందని గోల పెడతారు. మీరు కథను అభిచేశారు అని జ్ఞాపకం చేశాడు నారాయణ. అవధాని గారి ఉపన్యాస ధోరణికి కొంచెం భయపడిపోయి, అవునవును, కథ అయిపోయింది. ఎందుకంటే కారు కూడా సడన్గా అక్కడ ఆగిపోయింది అన్నాడు అవధాని గారు చిన్నగా నవ్వుతూ. కొవ్వొత్తి అయిపోతోందండోయ్ అన్నాడు ఆచారి. వాడి చూపు దానిమీదే ఉంది మొదట్నుంచి. అవధాని గారు సొరుగులోంచి ఒక కొవ్వొత్తి తీసి వెలిగించారు. ఇక ఒక్క కొవ్వొత్తి మాత్రం ఉంది, ఇది కాకుండా అన్నారు. సత్యం అన్నాడు ఆచారి. ఎందుకురా అంత భయం ప్రశ్నించాడు నారాయణ. నాకు చీకటంటే పడదు అన్నాడు ఆచారి దిగులుగా, తోటలో పేరుకుని ముద్దగట్టి ఉన్న చీకటిని చూసి. ఇంతలో ఏదో వికృతంగా సన్నగా కూత వినపడింది. ఆచారి భయంతో చటుక్కుని లేచి, ఏమిటది అవధానులు గారు అని అడిగాడు. నక్కలు. మీ తోటలో నక్కలు కూడా ఉన్నాయండి? తోటలో కాదు, శ్మశానంలో ఉంటాయి. శ్మశానమా?
ఆచారి గొంతు తడబడింది, వణికింది. అవును, తోటకి అవతల కాస్త దూరంలో ఉన్నది. అవధాని గారు తాపీగా జాగ్రఫీ మాస్టారు తూర్పున బంగాళాఖాతము, దక్షిణమున హిందూ సముద్రము ఉన్నది అని చెప్తున్నంత నిర్లిప్తతో అన్నారు. నోర్ముయ్యి ఆచారి, ఇంత వయసొచ్చి కూడా ఇంతమంది ఉండగా ఈ భయం ఏమిటి? నవ్వుతారు ఎవరైనా వింటే అన్నాడు నారాయణ కోపంగా. నాకు దెయ్యాలంటే తెగ భయం అంతే నిర్వస్గా అన్నాడు ఆచారి. ఈసారి బల్లమీద ఆదితాళం తొందరగా వేస్తున్నాడు. నక్కల కూతలు అప్పుడప్పుడు ఘోరంగా వినపడుతూనే ఉన్నాయి. చెప్పండి చెప్పండి అన్నాను నేను అవధాని గారితో. రామచంద్రం విసుగ్గా కారులోంచి దిగాడు. మొదట్నుంచి నువ్వు అపశకునం మాటలే మాట్లాడుతున్నావు. అందుకే అభిమానవతి అయిన నా ఫోర్డు మారం చేస్తోంది అన్నాడు నాగభూషణంతో. బ్యానెట్ తీసి మళ్లీ పరీక్షించాడు. సరిగ్గా కనపట్టం లేదు ఈ గుడ్డి వెన్నెల్లో అన్నాడు. అంతవరకు వెన్నెల ఉన్నట్టు మాకు అనిపించలేదు. ఆకాశం మీదకి చూశాను. జేగుర్రంగా ఉన్న చంద్రుడి మీద పల్చటి మబ్బులు తారాడుతున్నాయి. రామచంద్రం చుట్టలు కాల్చుకుంటూ కూర్చున్న ఆసామిల్ని పిలిచాడు. కొంచెం అగ్గిపుల్ల గీస్తారా, కారు అయిపోయింది అని అడిగాడు. వాళ్ళు కుతూహలంగా ఒక్కొక్కటి అగ్గిపుల్లలు గీస్తూ ఉంటే ఆ వెలుగులో ఏదో మరమ్మత్తు చేశాడు రామచంద్రం. థ్యాంక్స్ అంటూ కారెక్కి కూర్చున్నాడు స్టీరింగ్ దగ్గర. ఏ ఊరెడుతున్నారు బాబు అన్నాడు ఒక ఆసామి. తణుకు అన్నాడు నాగభూషణం. శానా దూరం, జాగ్రత్త బాబు. అడవిలో ఏదో చిరుతపులి కనపడిందని చెప్పుకుంటున్నారు. అలాగే అలాగే అని కారు స్టార్ట్ చేశాడు రామచంద్రం. కారు సాగింది. నాకేదో భయంగా ఉంది. అడవంటే ఏమడవి మావయ్య అని అడిగాను. అదేరా, నల్లజర్ల అడవి. ఉదయం వస్తుంటే నీకు చూపించలేదు అన్నాడు మామయ్య. అవును, గూడెం దాటాక మైళ్ళ కొద్దీ రోడ్డుకి రెండు వైపులా అడవి పరుచుకుని ఉన్నది. వందల కొద్దీ కొండముచ్చులు రోడ్డు కడ్డంగా సభలు తీర్చి మా కారు సమీపించగానే కిచకిచలు చేస్తూ పరిగెత్తేవి. పగటివేళ సూర్యరశ్మిలో ఆ ఆకుపచ్చని అరణ్యం ఎంతో మనోహరంగా ఉంది. నోరులేని తెలివిలేని వృక్షకోటి మౌన సౌహార్దంతో హాయిగా గుబురుగా స్వేచ్ఛ ఉన్నట్టుంది. అయితే చిరుతపులుందంటావా మావయ్య అన్నాను నేను. ఆ చిరుతపులి లేదు, గిలి లేదు. ఈ పల్లెటూరు వాళ్ళు ఇలాగా ఉత్తినే పుకార్లు వేస్తూ ఉంటారు. అబ్బాయ్, ఇది ఇంగ్లీష్ వాడి రాజ్యంరా. వాడి తుపాకీ ముందు సింహాలు పులులు నిలుస్తాయట్రా అంటూ రామచంద్రం ఏదో చెబుతున్నాడు. కానీ కారు ఇంజన్ నుంచి ఏదో పెద్ద స్వరం బయలుదేరి గొంతుని వినపడకుండా చేసింది. ఇదేం జబ్బురా వెధవకారికి, మళ్ళీ అయిపోతుందేమో అన్నాడు నాగభూషణం భయంగా. ఇది మీ కాలంలోలాగే రెండేళ్ల బండి కాదురా భూషణం, ఫోర్డ్ ఇంజను. ఇలాగ చప్పుడైతే ఇంజిన్ మంచి బలంలో ఉందన్నమాట అంటూ రామచంద్రం యాక్సిలరేటర్ మీద కాలు నొక్కాడు. కారు రయ్యమని చీకట్లో దూసుకుపోతోంది. నాకు ఏదో సరదాగా థ్రిల్లింగ్గా ఉంది. ఆ చిరుతపులి గొడవ మాత్రం మధ్య మధ్య భయపెడుతోంది నన్ను. చూశావా, ఒక్క పిట్ట కూడా మైళ్ల కొద్దీ వెళ్ళినా కనపడదు. ఈ చెట్ల చట్టుని దొంగలు గుంపులు గుంపులుగా దాక్కుని పల్లెటూరు ప్రయాణికుల్ని దోచుకునేవారు ఇదివరలో అన్నాడు మామయ్య. గత చరిత్ర నా కళ్ళ ముందు లీలగా ఆడింది. అలాగ రోడ్లు అవి ఉండేవి కాదు. అక్కడక్కడ ఒక పల్లెటూరు ఉండేది. ఏ కాకతీయులో చాళుక్యులో పరిపాలిస్తూ ఉండేవారు. అప్పుడు దేశంలో వీరులు వీరవనితలు, బందిపోటు దొంగలు, మట్టి రోడ్లు, పులులు, ఎలుగుబంట్లు, స్థిరమైన నమ్మకాలు, సంప్రదాయాలు అన్నీ ఉండేవి. ఇప్పుడు రోడ్లు, టెలిగ్రాఫ్ తీగలు, పోలీసులు అన్నీ వచ్చి దొంగల్ని, క్రూరమృగాల్ని నాశనం చేశాయి. వారితో పాటు వీరవరులు, స్వధర్మ నిరతులు కూడా మాయమైపోయారు. అడవి వచ్చేసింది. ఇది దాటితే ఇంకా 15 మైళ్ళు తణుకు అన్నాడు రామచంద్రం. నాగభూషణం జవాబు ఇవ్వలేదు. వెనక్కి జార్లబడి నిద్రపోతున్నాడు. నువ్వు నిద్రపోతున్నావురా ఏమిట్రా అన్నాడు రామచంద్రం నన్ను ఉద్దేశించి. లేదు లేదు అన్నాను నేను దట్టంగా అలుముకుపోయిన అడవిని చూస్తూ. అడవి మధ్య నుండి రోడ్డు ఒక రాక్షస సీమంతంలాగా ఉంది. అడవిలో అంతా కటిక చీకటిగా ఉన్నట్టుంది. ఇంజన్లో ఏదో టప్ అని పేలినట్టయింది. నాగభూషణం ఉలిక్కిపడ్డాడు. కారు ఒక గంతేసి ఆగిపోయింది. ఏమైంది అన్నాడు నాగభూషణం. రామచంద్రం మాట్లాడకుండా దిగి ఇంజన్ని పరీక్ష చేశాడు. సరిగా కనపడటం లేదు అంటూనే పరీక్ష చేస్తున్నాడు. కీచురాళ్ల కూతలు ఉచ్చస్వరంతో వినపడుతున్నాయి. నాగభూషణం కూడా దిగాడు. కంగారుగా అన్నాడు, ఏం బాగుపడుతుందా అని అడిగాడు. రామచంద్రం మాట్లాడకుండా వెనుక సీట్ నుంచి కొంత సామగ్రి తీసుకుని పనిలో పడ్డాడు. చిరుతపులి ఈ అడవిలోనే ఉండేది అన్నాను నేను. మామయ్య ఉలిక్కిపడి ఎక్కడా అని ఒక గంతేశాడు. వెధవాయ్, సడన్గా అలా అన్నావేంటిరా అన్నాడు కోపంగా.
రామచంద్రం పనిముట్లు టిక్ టిక్ మని చప్పుడు చేస్తున్నాడు. శ్రమ వలన అతని బరువైన ఊపిరి చప్పుడు కూడా వినపడుతోంది. మధ్య మధ్య ఎండురాకుల్లో గలగలమని చప్పుడు, పక్షి కూతలు, కిచకిచలు. ఇన్నిటినీ మించిన భయంకరమైన నిశ్శబ్దం. తెల్లవారితే కలెక్టర్ గారింట్లో పెళ్ళి. స్వాగతంగా చెప్పుకున్నాడు మామయ్య. నువ్వేం చదివిస్తున్నావు అన్నాడు రామచంద్రం. నేను వెళ్ళలేకపోతే ఎంత భాస అవుతుంది అన్నాడు భూషణం. చిరుతపులి మనుషుల్ని తింటుందా మామయ్య? చిన్నవాడిని నాకు ఒక పక్క భయం, మరొక పక్క కుతూహలం. ప్లేడర్ గారు పక్కలే ఇస్తా అన్నాడు. వినలేదు. కర్మ కర్మ. మళ్ళీ భూషణం మామయ్య స్వాగతం. ఏదో చెప్పలేని భయం అందరిలో. వెన్నెల మరి కాస్తొచ్చింది. ఆకాశం మీద చంద్రుడు ఎర్రగా ఉన్నాడు. అసహ్యంగా మానని పెద్ద వ్రణంలాగా ఉన్నాడు. నోరు చెక్కిళ్ళు పెరికేసిన శిరస్సులాగా ఉన్నాడు. వలయంలోంచి కొంత భాగం ఊడిపోయి ఉన్నాడు. నాకు చంద్రుడిని చూడగానే మొదటిసారిగా భయం వేసింది. అనంతమైన శూన్యంలో నీరసంగా నిగూఢంగా ఉన్న అడవి మీద చంద్రుడు ఏదో విపత్తుకు సూచనగా, దుశ్శకునంలాగా అనిపించాడు. వెలవెలబోతున్న వెన్నెల కూడా కాష్ట భస్మంలాగా భయపెడుతోంది. అరగంట గడిచింది. రామచంద్రం పట్టుదలగా ఇంజన్తో తిప్పలు పడుతున్నాడు. కారు బాగుపడదు. ఈ రాత్రంతా ఇక్కడ బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిందే అన్నాడు నాగభూషణం. కాసేపు ఆగి మళ్ళీ అన్నాడు. వద్దురా, ఈ కారులో ప్రయాణం అంటే విన్నావు కాదు. మా ప్రాణాలు తీయడానికి వచ్చింది. కర్మం. రామచంద్రం సహనం కోల్పోయి, అబ్బా చంపకు, పెదగోలా నువ్వు. బాగుపడకపోతే నువ్వు కారులో ఎక్కి స్టీరింగ్ దగ్గర కూర్చో. నేను తాడేపల్లిగూడెం వచ్చే వరకు తోస్తాను. నీ ప్రాణానికి నా ప్రాణం హామీ, సరేనా అని అరిచాడు. మనుష్యుల గొంతులకి రోడ్డు వారున్న చెట్లలో కలకలం రేగింది. ఒక క్షణం సద్దుమణిగింది. రామచంద్రం లేచి రేగిన జుట్టుని వెనక్కి తోసుకుని, ఆఖరి ప్రయత్నం చేస్తాను. ఒక లావుపాటి కర్ర ఉంటే చూడాలి. కారుని పైకెత్తి పట్టుకోవాలి అంటూ రోడ్డువారికి పోయి కర్రల కోసం వెదుగుతున్నాడు. నేను భయంతో ఆకాశం కేసి చూశాను. తెలుపు నలుపు కలిసిన చిరుమబ్బులు చంద్రుణ్ణి కప్పేస్తున్నాయి. చలిగాలి వీస్తోంది. నాగభూషణం దిగులుగా కారు పక్కనే నుంచున్నాడు. రామచంద్రం కర్ర కోసం వెతుకుతూ 10 గజాల దూరం ముందుకు నడిచాడు. రోడ్డువారినే చింత చెట్లు, రావి చెట్లు ఉన్నాయి. ఎప్పటివో మొసలి చెట్లు శాఖోపశాఖలుగా అంతటా ఆక్రమించేశాయి. ఒక పెద్ద మర్రి చెట్టు ఊడలతో చీకట్లో అసహ్యంగా భయంకరంగా ఉంది. ఊడలు చీకటి పేగుల్లాగా వేలాడుతున్నాయి. చెట్టుకి చెట్టుకి మధ్య ఈతముళ్ల పొదలు, బ్రహ్మజముడు డొంకలు, రకరకాల తీగలు అల్లిబిల్లిగా చుట్టుకున్నాయి. ఒక గుడ్లగూబ అరుస్తూ ఒక చెట్టు మించి ఇంకో చెట్టు మీదకి ఎగిరింది. ఆ చప్పుడికి ఉడతల కాబోలు కిచకిచమంటూ పరుగులెత్తాయి. మనుష్యులకి నివాసం కాని ఈ కీకారణ్యం జంతువులకి సహజమైన ఆవాసంగా ఉంది. ప్రకృతి శాసనం తప్ప వాటికి వేరే జీవన విధానము, నియమము, నీతి లేవు. ప్రతి ప్రాణి ఇక్కడ తనని తాను రక్షించుకుంటూ తనకన్నా అల్పమైన దాన్ని భక్షిస్తూ బతుకుతూ ఉంటుంది. ఈ అడవి ఇలాగ ఎన్ని మైళ్ళు లోపలికి చొచ్చుకుపోయిందో. లోపల చిరుతపుల్లే కాదు, పెద్ద పుళ్ళు, సింహాలు ఉన్నా ఏం తెలుస్తుంది? అమాంతం మనిషి మీద పడి నోట ఖర్చుకుపోయి ఏ పొదలోనూ దాగి ఒక్కొక్క అవయవాన్ని సావకాశంగా చీల్చి రుచిగా భక్షిస్తాయి కాబోలు. ఈ అడవి మీద వెన్నెల అనవసరంగా, అసందర్భంగా ఉంది. అందుకే అడవి కాచిన వెన్నెల అంటారు. అదేం కాదు. వెన్నెల సహజమైన సౌకుమార్యాన్ని, ఆహ్లాదత్వాన్ని కోల్పోయి దుర్మార్గంగా, దుస్సహంగా కూడా ఉన్నది. గుబురుగా ఉన్న ఆకుల మధ్య నుంచి కొంచెం కొంచెం వెన్నెల నేల మీదకి జారి వందల కొద్దీ కట్లపాములు, కొండపాములు పాకుతున్నట్లుగా ఉన్నది. మరీ లోపలికెళ్లకు, జాగ్రత్త రోయ్ అంటూ భూషణం కేకేశాడు. కారు బాగుపడపోతే రాత్రంతా ఇక్కడే ఉండిపోవడమే అన్నాను నేను. నాకు భయంగా ఉంది. గొంతుక ఎండిపోతున్నట్లుగా ఉన్నది. మంచినీళ్ళు కావాలి అన్నాను. మంచినీళ్ళ ఎక్కడ దొరుకుతాయి? ఇదేం మీ ఇల్లు అనుకున్నావా? విసుక్కున్నాడు నాగభూషణం. నిస్సహాయత వలన నాగభూషణానికి అసహనం ఎక్కువైపోతోంది. నాకెందుకో మా అమ్మ, మా ఇల్లు అన్నీ జ్ఞాపకం వచ్చాయి. లోపల చిరుతపులు వచ్చి కరుచుకుపోతుందన్న భయం అవ్యక్తంగా పెరుగుతోంది కాబోలు. నాకు ఏడుపు రాబోయింది. నాగభూషణం నా ఒళ్ళు నిమిరుతూ అన్నాడు. భయపడుకురా అబ్బాయి, ధైర్యం తెచ్చుకోవాలి. 12 గంటలైంది. ఇంకో 4 గంటలు ఓపిక పెడితే తెల్లవారిపోతుంది. కారు బాగుపడిందా? సమస్య లేదు. నేను మౌనంగా తలూపాను. హఠాత్తుగా భూషణం, పాము 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 అన్న భయవిహ్వలమైన కేక నిశ్శబ్దాన్ని కత్తిలా చీలుస్తూ వినపడింది. నాగభూషణం రామచంద్రం వెళ్లిన వైపు 4 అడుగులు ముందుకు వేశాడు. దూరంగా రోడ్డు మీద ఒకవైపు నుండి మరోవైపుకి పెద్ద పాము
మెలికలు తిరుగుతూ గుడ్డి వెన్నెల్లో మెరుస్తూ వెళ్ళిపోయింది. రామచంద్రం, రామచంద్రం అంటూ కేకలేస్తూ పరిగెత్తాడు నాగభూషణం. రామచంద్రం అక్కడ పొదల దగ్గర కూలబడ్డాడు. నా ప్రాణాలు వీసిపోయాయి. నెత్తురు జిలజలమన్నది. రెండు చేతులతోనూ పదవి పట్టుకుని తన మీద అనుకున్న రామచంద్రాన్ని తీసుకొస్తున్నాడు భూషణం. రామచంద్రం వణికిపోతున్నాడు. తలుపు తీయి అన్నాడు భూషణం. కారు తలుపు తీశాను. పడుకో రామచంద్రం, ఇలా పడుకో అంటూ మెల్లగా రామచంద్రాన్ని వెనుక సీట్లో పడుకోబెట్టాడు. పై మీద కండువా తీసి కాలిమీద గట్టిగా బిగించి కట్టాడు. భయపడకు భయపడకు అని హెచ్చరిస్తున్నాడు. భూషణం గొంతులో ప్రాణం లేదు, ఎండిపోయి చచ్చిపోయినది. రామచంద్రం కళ్ళల్లో విపరీతమైన భయం సుళ్ళు తిరిగింది. వెర్రిగా పరవళ్లు తొక్కింది. చావు కన్నా దాన్ని గురించిన భయం భరింపలేనిది. మనిషి యొక్క ప్రాణ సంరక్షణార్థం వెర్రిగా అరుస్తూ నరాలలో, కళ్లల్లో, గుండెల్లో పరుగులెత్తుతుంది ఆ ప్రాణం యొక్క ప్రథమ వివేకం, నేను అన్న అహమిక. నేను అనుకునే ఆ ప్రాణం ఏడుస్తుంది, మొరపెట్టుకుంటుంది, మోదుకుంటుంది, గిజగిజలాడుతుంది. రామచంద్రం వణికిపోతున్నాడు. రామచంద్రంలోని నేను లుప్తమైపోతున్నాడు, కరిగిపోతున్నాడు. కోట్ల కొలది రక్తకణాల సైన్యాన్ని తన్ని తాను రక్షించుకోవడానికి యుద్ధానికి పంపిస్తున్నాడు. కాని పాము విషం ముందు ఇంత సైన్యము ఓడిపోతోంది. కాలకూట జ్వాల రక్తాన్ని, మాంసాన్ని, ధాతువుని అంతటా రూపహీనంగా పరుచుకున్న ప్రాణాన్ని కాల్చివేస్తోంది. భూషణం, నేను చచ్చిపోతాను, చచ్చిపోతున్నాను అంటూ అరిచాడు రామచంద్రం బొంగురుగా, గాద్గదికంగా. భూషణం అటు ఇటు చూశాడు. ఎవరూ లేరు. చుట్టూ భయంకరమైన అడవి. ప్రతి నిమిషం అమూల్యమైనది. ఒక నిమిషం గడిచింది అంటే రామచంద్రం నివారించలేని విపత్తులోకి జారిపోతున్నాడు. భూషణం కర్తవ్యతా విమూఢుడైపోయాడు. ఏదీ చేయలేని, ఏమీ చేయలేని తెలియని తన అవివేకం, తన అశక్తతతో తనే బంధింపబడి కొట్టుకుంటూ నీరసంగా ఏం భయం లేదు, భయం లేదు అంటూ గుండెలు రాస్తున్నాడు. నా భార్య, నా పిల్లలు, రక్షించు భూషణం, రక్షించు. రామచంద్రం దీనంగా ఏడుస్తున్నాడు. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇంత భయంకరమైన అనుభవం నన్ను సందుల్లో కూడా సళ్ళించి వేసింది. బావురుమని ఏడవాలని, అక్కడి నుంచి పారిపోవాలని ఉంది. కానీ ఎక్కడికి పోను, ఎలా పోను ఆ అడవిలో? గుండె బరువెక్కుతోంది భూషణం. రామచంద్రం గొంతు క్షీణిస్తోంది. అతని నుదిటి మీద చెమట బిందువులు, అంత చలగాలిలో కూడా. ఆపద్బాంధవ, జగద్రక్షక, నా రామచంద్రాన్ని రక్షించు. తడబడుతూ భూషణం రెండు చేతులు పైకెత్తి జోడించాడు. రామచంద్రం వగరుస్తున్నాడు. అతని కళ్ళు పిచ్చిగా ఉన్నాయి. పెదవుల చివర నుండి నురగ కక్కుతున్నాడు. అది చూసిన నాగభూషణం బాబోయ్ అని వెరికేక పెట్టాడు. నిలువునా వణికిపోతున్నాడు. వీడి శవాన్ని ఇంటికి తీసుకెళ్లి చెల్లెలికి ఎలా చూపించడ్రా అంటున్నాడు. రామచంద్రం కళ్ళు తెరిచి నా పెళ్ళాం, నా పెళ్ళాం అని అస్పష్టంగా అని నిస్పృహలోకి జారిపోయాడు. అవధాని గారు ఆగారు. గత స్మృతుల పునశ్చరణ వలన ఆయన గొంతు ఉద్రేకంతో, బాధతో నిండింది. మేమందరం ఊపిరాపి వింటున్నాం. ఆచారి బల్లని రెండు చేతులతోనూ గట్టిగా పట్టుకుని పళ్ళు బిగించి వింటున్నాడు. కొవ్వొత్తి జాలిగా రామచంద్రం ప్రాణంలాగా వెలుగుతోంది. తోటలో ఏమీ ఎరగనట్టు, ఈ మాటలేవీ విననట్టు చెట్లు చీకట్లో నిశ్శబ్దంగా నుంచున్నాయి. ఒక నిమిషం ఆగి అవధాని గారు చెప్పడం సాగించారు. భయంకరమైన మృత్యువు ఎదురుగా రామచంద్రం గుండెల మీద కూర్చుంది. ఎవ్వరూ లేరు. అడవిలో మృత్యులాంటి చీకటి. మృత్యుదేవత నవ్వులాంటి బూడిద రంగు వెన్నెల. నాగభూషణం రెండు చేతులతోనూ నమస్కరించి కళ్ళు మూసుకుని ప్రార్థిస్తున్నాడు. నేను కొయ్యబారిపోతున్నాను. కాలం కదలటం లేదు. తన ఇనుప పిడికిలతో మా తలల మీద కాలం నొక్కుతోంది. కారులో 3 ప్రాణాలు, 1 ప్రాణం కథావశిష్టంగా అయిపోతోంది. తక్కిన 2 ప్రాణాలు నీరసించి అచేతన స్థితిలోకి జారిపోతున్నాయి. అసలే అడవి, అందులో కాళ్ల ముందు శవం, శవప్రాయమైన రామచంద్రం. పట్టణంలో సుఖజీవితానికి, నౌకర్లకి, అబద్ధాలకి, భేషజాలకి అలవాటైన కృత్రిమ సుకుమారమైన జీవులకి ఇంతకన్నా ఆపద ఉంటుంది. ఇంతలోకి అడవిలో కాస్త దూరంలో ఒకచోట గొప్పున మంటరేగింది. బలహీనమైన నా మనస్సు ఇంకా తట్టుకోలేకపోయింది. బాబోయ్ దెయ్యం అని అరచి వెనక్కి పడిపోయాను. బహుశా 5-6 నిమిషాల్లో తెలివచ్చుంటుంది. కళ్ళు తెరిచి చూశాను. స్టీరింగ్కి సీటుకి మధ్యగా ఉన్నది నా తల. మెల్లగా లేచి భయంగా వెనక సీట్లోకి చూశాను. నాగభూషణం సీట్ను అనుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. మామయ్య అన్నాను నేను. భూషణంకి దుఃఖం పొరలు పొరలుగా వస్తోంది. ఆడదానిలాగా ఏడ్చేస్తున్నాడు.
నాకేం తోచలేదు. ఏదో చెప్పాలనుకున్నాను గాని నాకు మాట పెకిలి రావటం లేదు. రామచంద్రం నోటి చివర నుంచి నురగ వెన్నెల్లో పొంగుతున్న సోడాలాగా ఉన్నది. అతని గుండెలు కిందకి పైకి లేస్తున్నాయి. మృత్యుతో ముఖాముఖి ముష్టాముష్టి యుద్ధం చేస్తున్నాడు రామచంద్రం. అవతలి ఒడిన ఈ బతుక్కి, ఈ మధ్యకి, ఈ రహస్యాలకి అవతలి తీరాన మనం కూడా చచ్చిపోతాంరా. ఈ అడవిలో దిక్కుమాలి చావు చస్తాంరా. మనకెంత గతి పెట్టిందిరా ఏడుస్తూనే అన్నాడు నాగభూషణం. పారిపోదాం మామయ్య, అంతకంటే ఏడుస్తున్నాను నేను. ఎక్కడికి? పరిగెట్టుకుంటూ వెళ్దాం. గూడెం వరకు పరిగెట్టుకుంటూ పోదాం. రామచంద్రం వదిలేద్దాం, ఎలాగూ చచ్చిపోతాడుగా. నాగభూషణం ఆలోచనలో పడ్డాడు. అవును, చచ్చే రామచంద్రం కోసం ఇద్దరు కూడా ఎందుకు చావాలి? అయితే పరిగెత్తగలమా? మాట రావడం లేదే. ఇక కండల్లోకి ఓపిక ఎలా వస్తుంది? కొంత దూరం వెళ్ళి ఆగిపోతే అక్కడ గతి ఏమిటి? ఈ కారు కూడా ఉండదే పడుకుని చావడానికి. ఆ నిమిషంలో స్వార్థం కన్నా గొప్ప శక్తి ప్రపంచంలో లేదని తెలిసిపోయింది. ఈ ఆదర్శాలు, ఆశయాలు అన్నీ ఆ ప్రాథమిక స్వార్థానికి అంతరాయాన్ని కలిగించినంతవరకు మాత్రమే. ప్రతి మనిషి లోపల ఒక పాము. అయితే రోడ్డమట పాములుంటాయి ఎలాగా అన్నాడు నాగభూషణం. అవును, అక్కడ ఉండలేము, అలాగని ఎక్కడికి వెళ్ళలేము. అరణ్యం మా చుట్టూ కనపడని ఉచ్చులు పన్ని ఉంచింది. ఎన్నో మైళ్ళు పరిగెత్తితే కానీ గూడెం రాదు. భగవాన్, ఎందుకిలాగా బాధిస్తున్నావు? ఆశ లేదు, ధైర్యం లేదు. అక్కడ చెట్ల ఆకుల్ని తిని బతికే కీటకం కన్నా మానవుడు నిశ్శబ్దంగా, నికృష్టంగా అయిపోతున్నాడు. నీచంగా, దిక్కు లేకుండా చచ్చిపోతున్నాడు. రామచంద్రం కదిలినట్టయింది. రామచంద్రం అని పిలిచాడు నాగభూషణం. రామచంద్రం మెలికలు తిరుగుతున్నాడు. గుప్పిట మూస్తున్నాడు. మళ్లీ పిలిచాడు భూషణం. రామచంద్రం తెలివిలో లేడు. అతని ప్రాణం విపరీతమైన బాధపడుతోంది. అతని దేహం వంకర్లు తిరుగుతోంది. భూషణం చూడలేక కళ్ళు మూసుకున్నాడు. దేవుడా అంటూ ఆర్తనాదం చేశాడు. ఆ ఆర్తనాదం అడవంతా ప్రతిధ్వనించినట్లయింది. నాకు నాలుక పిడిచకట్టుకుపోతోంది. నాకు తెలుసు, ఏ పాము కరవకుండానే మేమిద్దరం కూడా ఉదయానికల్లా ఈ కారులో చచ్చిపడి ఉంటామని. ఇంతలో ఏదో మువ్వల చప్పుడు వినిపించింది. మా ప్రాణాలు మరీ పైకి పోయాయి. కర్ర నేలని తాటించిన చప్పుడుతో కలిసిన మువ్వల చప్పుడు క్రమంగా దగ్గరవుతూ ఉన్న చప్పుడు. నేను భూషణాన్ని గట్టిగా కౌలించుకున్నాను. ఇది తప్పకుండా ఏదో దెయ్యమే అయి ఉంటుంది. గజ్జెలు కట్టుకుని అడవుల్లో అర్ధరాత్రి పిశాచాలు నృత్యం చేస్తాయి కాబోలు. మనల్ని చూసుంటుంది. ఏదో దెయ్యం తినడానికే ఇటువైపే వస్తోంది. ఎవరది బాబూ? మనిషి గొంతు, మనిషి భాష. చటుక్కున భూషణం నేను ఎగిరిపడ్డాం. నా చెయ్యి రామచంద్రం పాదం మీద పడింది. చల్లగా తగిలింది పాదం. వెరికా కేశాను. పాపం రామచంద్రం భయపడే స్థితిలో లేడు. ఎవరు బాబు కేక వేసింది? మళ్ళీ మనిషి ప్రశ్న. భూషణం కళ్ళు గట్టిగా మూసుకుని తడబడుతూ అన్నాడు, ఎవరది? నేను మనిషినేనయ్యా, భయపడకు. ఆ మనిషి సమాధానం. కళ్ళు తెరిచి చూశాం. ఒక ముసలివాడు రోడ్డు మీద ఉన్న పొదల్ని తప్పించుకుని వస్తున్నాడు. నల్లని వంగిపోయిన ఒళ్ళు, తెల్లని నెరిసిన గుబురులాంటి జుట్టు. మాకు నమ్మకం చెక్కలేదు. పైగా అనుమానం ఇంకా దృఢమైంది. ఎవరు నువ్వు? ఈ అడవిలో ఎందుకున్నావు? భూషణం ఎంత ధైర్యాన్ని కూడా తీసుకుని ప్రశ్నించినా కంఠస్వరంలో వణుకు, భయమూ తెలిసిపోతున్నాయి. సిద్ధైన బాబు, పాములవాణ్ణి అన్నాడు ముసలివాడు. పాములవాడివా? అవును బాబు. ఇక్కడెందుకున్నావు? భూషణం గొంతులో కొంచెం ధైర్యం కనిపించింది. నల్లతాసు గరళం తీయాలి బాబు. జమీందారు గారు పురమాయించారు బాబయ్య. నేను నా కూతురు ఈ అడవిలో కొంత లోపలనే పాకేసుకున్నాము. ఈ రేతిరెళ అక్కడుండిపోయాం బాబు అన్నాడు సిద్ధయ్య. మాకు కొంత ధైర్యం కలిగింది. అంతవరకు ఉన్న బ్రహ్మాండమైన ఒంటరితనము, నిస్సహాయత పోయినట్టనిపించింది. భూషణంలో ఒక్కసారిగా వివేకము, ఓపిక కలిగాయి. దైవసంకల్పం ఉంటే కానీ ఈ అడవిలో ఇటువంటి వేళ ఒక మనిషి, అందులో పాములవాడు కనిపించడు. ఒక్క గంతులో కారులోంచి దూకాడు. సిద్ధయ్య రెండు చేతులు పట్టుకున్నాడు. చూడు సిద్ధయ్య, నీకు మంత్రం వచ్చునా? మా వాడికి పాము కరిచింది, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు మిణుకు మిణుకుమని ఆశ కలిసిన భయంతో, దుఃఖంతో పూడిపోయిన గొంతుతో. సిద్ధయ్య రామచంద్రాన్ని పరీక్షగా చూశాడు. ఇంకా బతికే ఉన్నాడు బాబయ్య అన్నాడు బాధతో తోక తెగిన బలిలాగా గిజగిజలాడుతున్న ఆ ప్రాణిని చూసి. రక్షించాలి సిద్ధయ్య, దేవుళ్లాగా వచ్చావు. పెద్ద కుటుంబీకుడు, పాపం భార్యాపిల్లలు ఉన్నారు. మంత్రం వేసి బతికిస్తావా? సగం ఆస్తి నీకు రాయిస్తాను. సిద్ధయ్య
ఒక సెకను ఆలోచించాడు. ఆకాశం కేసి చూశాడు. నల్లని మేఘం చంద్రుని కప్పేస్తోంది. అదృష్టం ఉంటే బతకొచ్చు బాబయ్య. అక్కడ పాకలోకి తీసుకురండి బాబు. వేరుముక్కతో మంత్రం వేయాలి అన్నాడు. ఎలాగ తీసుకురావడం? భూషణం ప్రశ్నించాడు అయోమయంగా చూస్తూ. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది బాబయ్య. ఆలోచిస్తుంటే అపాయం. మీరిద్దరూ మోసుకురావాలి బాబూ. అడవి లోపలికే పావులుంటాయేమో. అంత ఆదుర్దాలోనూ జాగ్రత్త వహించడం భూషణానికి తెలుసు. నేను ముందుండి దారి చేస్తుంటాను. మువ్వల చప్పుడికి పురుగు పుట్ర దూరానికి పోతాయి బాబు, రండి అంటూ ముందుకెళ్ళి రోడ్డు వారనున్న పొదల్ని పక్కకి వంచి పట్టుకున్నాడు. భూషణం రామచంద్రం భుజాల కింద నుండి చేతులు పోనిచ్చి పైకెత్తి పట్టుకున్నాడు. నేను కాళ్ళు పట్టుకున్నాను. అడవి లోపల చీకటి. శవప్రాయమైన ఒక మనిషిని అంత చిన్న వయసులో మోయవలసి వచ్చిన భయంకరమైన అనుభవం నన్నిప్పటికీ తలుచుకున్నప్పుడలా విచలితుణ్ణి చేస్తుంది. చంద్రుడు మబ్బుల చాటుకి పోవడం మూలాన ఉన్న వెన్నెల కూడా లేకుండా పోయింది. కాళ్ళకి తగిలే ఎండుటాకులు, విరిగిన రెమ్మలు కూడా మమ్మల్ని పాముల్లాగా భయపెడుతున్నాయి. గుండె దిటవు చేసుకుని సిద్ధయ్య అడుగులో అడుగు వేసుకుని నడుస్తున్నాం. చేతులు లాగుతున్నాయి. భూషణం నేను వగరుస్తున్నాం. ఏదన్నా చిరుతపులి పక్క ఉన్న పొదల్లోంచి దూకుతున్నట్టే అనిపించింది. సిద్ధయ్యతో చెప్పాలనుకున్నాను. రాత్రి నిద్రలో పీడకల్లో గొంతు నొక్కుపోయినట్లుగా మాట విడివడ్డం లేదు. 2 ఫర్లాంగులు నడిచి వెళ్ళేప్పటికీ చెట్టు చేమాలేని శూన్య ప్రదేశం కనిపించింది. ఎత్తైన రాతి ప్రదేశంలాగా ఉన్నది. అక్కడి నుంచి మినుకు మినుకుమని దీపపు వెలుతురు వస్తోంది. కొవ్వొత్తి ఆఖరైపోతోంది అవధానిగారు అని హఠాత్తుగా అన్నాడు ఆచారి, అవధానిగారి కథనానికి అంతరాయం కలిగిస్తూ. అవధానిగారు ఆచారికేసి నిరసనగా చూసి సొరుగులోంచి ఆఖరి కొవ్వొత్తి తీసి వెలిగించారు, ఒక్క మాట కూడా మాట్లాడకుండా. ఆచారి పెదవులు వణుకుతున్నాయి. ఎప్పుడు నారాయణ దగ్గరికి చేరాడో గాని ఒక చేత్తో నారాయణ నడువుని గట్టిగా కౌలించుకున్నాడు. తోటలోంచి కీచురాళ్ల మోత వినపడుతోంది. అవధానిగారు మళ్లీ ప్రారంభించారు. ఇదే బాబయ్య గుడిసా అన్నాడు సిద్ధయ్య. ఇక్కడ అపాయం కదా నీకు, పురుగు పుట్రా? భూషణం ఆయాసపడుతున్నాడు. మంత్రించిన ఇసుక చుట్టూ చల్లుతాం బాబు, పురుగు రానే రాదు. సిద్ధయ్య తలుపు తోసుకుని లోపలికెళ్ళాడు. మేము వెళ్ళాం. గుడిసెలో ఒక పక్కన కుండలు, ఇటుకలతో అమర్చిన పొయ్యి ఉన్నాయి. మరొక పక్కన దండెం మీద బట్టలు, అక్కడే ఒక నులక మంచం ఉన్నాయి. మంచం మీద సిద్ధయ్య కూతురు కాబోలు పడుకున్నది. సూర్యుడు లేలే అంటూ తట్టి లేపాడు సిద్ధయ్య. ఆ యువతి కళ్ళు తెరిచి మమ్మల్ని చూసి గబుక్కను లేచింది. ఆ ఊపుకి ఆమె కొప్పు విడివడి వినీల జలపాతంలాగా ఆమె జుట్టు జర్రున జారి పెరుదుల్ని తాకింది. సిద్ధయ్య చెప్పిన ప్రకారం రామచంద్రాన్ని మంచం మీద పడుకోబెట్టాం. యువతి ఆశ్చర్యంగా భయంగా చూస్తూ నిల్చుంది. సిద్ధయ్య తొందరగా 2-3 సంచుల్లో చేయి పెట్టి వెతుకుతున్నాడు. చివరికి కిందకి బోర్లించాడు. పూసలు, పెంకులు, వేరుముక్కలు, రాళ్ళు ఏవేవో ఉన్నాయి. కోడిగుడ్డు దీపం వెలుగులో దేనికోసమో చూస్తున్నాడు సిద్ధయ్య. యువతి చటుక్కున ఆతృతతో, ఆయకి పెదవులు నల్లబడిపోతున్నాయి బాబూ అన్నది. భూషణం అదిరిపడ్డాడు. సిద్ధయ్య, త్వరగా మంత్రం వేయి, ఆలస్యం చేయకు అని కేక వేశాడు. సిద్ధయ్య నిరుత్సాహంగా విషాదంగా లేచి నుంచున్నాడు. కావలసిన వేరుముక్క లేదు బాబు, ఉందనుకున్నాను అన్నాడు. అయితే ఇప్పుడెలాగా? భూషణం భయంతో ప్రశ్నించాడు. ఏం చేయను బాబు, లేదని తెలిస్తే ముందే తెచ్చి ఉంచుకుందును. దూరంగా వెలగసెట్టు అవతల పొదలకాడ ఈ వేరుగల మొక్కలున్నాయి. రాత్రి చీకట్లో అక్కడికి వెళ్ళలేం. పాము పుట్టలు, ముళ్ళపొదలు జాస్తిగా ఉంటాయి. ఎక్కడుంది వెలగ చెట్టు? శానా దూరం బాబయ్య, 200-300 గజాలు పోవాలి. ఎలాగో వెళ్ళి సిద్ధయ్య, నీ మేలు మర్చిపోను, నీ కాళ్ళు పట్టుకుంటాను. చెప్పాలా బాబయ్య? నిష్కారణంగా బాబు చచ్చిపోతుంటే ఊరుకుంటానా? అందులో నాకు చీకటి పడితే చూపు ఆనదు సరిగ్గా. ఏదేమిటో కూడా తెలియదు కదా. ఈ చీకట్లో మొక్క అనవాలి ఎట్లా తెలుస్తుంది బాబయ్య? భూషణం జేబులోంచి పర్స్ తీశాడు. అందులోంచి 200 రూపాయల నోట్లు, కొన్ని 10 పైకి తీసి, ఇగో సిద్ధయ్య, ఇంకా ఇస్తాను, ఎంతైనా ఇస్తాను. నా రామచంద్రని రక్షించు, నువ్వే ప్రాణభిక్ష పెట్టాలి అంటూ సిద్ధయ్య ఒళ్ళో పడేశాడు. సిద్ధయ్య కంగారుగా పక్కకి తప్పుకున్నాడు. నోట్లు చిందరవందరగా పడిపోయాయి. ముందా డబ్బు తీసి లోపల పెట్టుకోబాబు. మీ డబ్బుకు ఆశపడ్డానా? నా మంత్రం పనిచేయదు. సిద్ధయ్య కఠినంగా అన్నాడు. తీయండి బాబు, తీయండి. భూషణం విధిలేక నోట్లనేరి పర్సులో కుక్కి, ఇంక లాభం లేదా అన్నాడు దిగులుగా. సిద్ధయ్య లేదన్నట్టు తల ఊపాడు. భూషణం గుండెలు బాదుకుని రామచంద్రం అంటూ ఏడుస్తూ కొలబడ్డాడు.
అతనిలో ఇంతకుముందు రేగిన ఆశ ఒక్కసారి గప్పున ఆగిపోవడంతో దుఃఖంతో విలవిల్లాడిపోయాడు. పోనీ నేను వెళ్ళి తీసుకురానా బాబూ? సూర్యుడు సన్నని గొంతు. అదిరిపడి చూశాడు భూషణం. నువ్వా? కంగారుగా అన్నాడు సిద్ధయ్య. వద్దొద్దు, ప్రమాదం సూర్యుడు. అమ్మో, పాములు. ఈ అయ్య చచ్చిపోతుంటే పాపం. వద్దు వద్దు అంటున్నాడు సిద్ధయ్య. వెళ్ళొస్తాను. సూర్యుడి గొంతులో నిశ్చయం. జుట్టు ముడివేసుకుని ఈ క్షణంలో గుడిసె అవతలికి దూసిన బాణంలాగా వెళ్ళిపోయింది. వద్దు సూర్యుడు, నా మాట విని వెళ్ళొద్దు అంటూ సిద్ధయ్య గట్టిగా కోపంగా అరుస్తూ వెనకాలే వెళ్ళాడు. అప్పటికే సూర్యుడు దూరంగా వెళ్ళి అడవిలో చీకట్లో కలిసిపోయింది. వెనక్కి తిరిగొచ్చాడు. కోపంతో భయంతో వణికిపోతున్నాడు. గోడకి చేరగలపడిపోయి నీరసంగా, ఓపలేని మనిషి బాబు, విన్నది కాదు అంటూ వణికే చేతులతో మొహం కప్పుకున్నాడు. భూషణానికి ఏమనాలో తోచలేదు. సిద్ధయ్య ప్రాణం బిగబట్టుకున్నట్టుగా కూర్చున్నాడు. చప్పుడైనా అదిరిపడి చూస్తున్నాడు. అతడి కడుపు తీపి అతంది. మంచం మీద రామచంద్రం చివరి ఘడియల్లో ఉన్నాడు. ఒక పక్క కటిక చీకట్లో అడవిలో విపత్తుని కోరి తెచ్చుకుంటోంది వయస్సులో ఉన్న యువతి. ఇదంతా ఏమిటో, ఏ ప్రళయానికి దారితీస్తుందో, సరదాకి వీళ్లతో ప్రయాణం చేస్తున్న నా గతి ఏమవుతుందో తెలియక ఒక క్షణం ముందుకు ఆలోచించే శక్తి కూడా లేక నిశ్చేష్టుడనై ఉన్నాను నేను. మేకలు గుడిసెవతల సిద్ధవి కాబోలు అరుస్తున్నాయి. మృత్యుఛాయలు వికటంగా గుడిసెలో కూడా పరుచుకున్నాయి. ఇదంతా నిజం కాదన్నంత అనుమానం కలిగింది. ఒక్కొక్క నిమిషమే బలవంతంగా గడుస్తోంది. ఎవరో పిస్తోల్ని గుండెకి సూటిగా పెట్టి ట్రిగ్గర్ మీద వేలు నొక్కుతున్నట్లుగా ఉన్నది. సిద్ధయ్య మెల్లగా లేచాడు. దీపం వెలుగులో అతడి కళ్ళు నిశ్చయంతో వెలిగాయి. వట్టి మంత్రమైనా ఈలోగా వేస్తాను బాబు అన్నాడు. రామచంద్రాన్ని పరీక్షించాడు. చిటికలు వేస్తూ పెదవులు కలుపుతూ మంచం చుట్టూ తిరుగుతున్నాడు. మంత్రావేశంతో సిద్ధయ్య చూపుకి శూలం వంటి నైసిత్యం కలిగినట్లుగా అనిపించింది. ఆ సమయంలో అతను ముసలివాడిలాగా లేడు. భూషణం ఏదో అనబోయి మానేశాడు. సిద్ధయ్య తదేకమైన తత్పరతతో, గదిలోని నిశ్శబ్దం కూడా గంభీరమైన ఉద్రేకంలో ఉన్నది. భౌతికమైన ప్రపంచాన్ని శాసించే మనస్సు యొక్క శక్తిని నాకు చూస్తున్నట్లుగా అనిపించింది. సూర్యుడు తలుపు తోసుకుని లోపలికొచ్చింది. మొహం మీద చేతుల మీద గీరుకుపోయిన ఎరుపు చారలు. ఆయాసపడుతోంది. బాబు తెచ్చాను అన్నది. ఆమె చేతిలో 5-6 మొక్కలున్నాయి. సిద్ధయ్య అదే చెలించని చూపుతో సంజ్ఞ చేశాడు. సూర్యుడు గబగబా వేరు అరగదీసి రామచంద్రం కంట్లోనూ నోట్లోనూ పెట్టింది. అతని అరిపాదాల్ని ఒళ్ళో పెట్టుకుని చేతులతో రాస్తున్నది. అరగంట గడిచింది. సిద్ధయ్య వేసిన మంత్రమే వేస్తూ మంచం చుట్టూ తిరుగుతున్నాడు. భూషణం తలపైకి 2 చేతులు ఎత్తిపట్టుకుని మౌనంగా దేవుళ్ళని ప్రార్థిస్తున్నాడు. నేను రామచంద్రం కేసి ఆదుర్దాగా చూస్తున్నాను. క్రమంగా అతని మొహంలోని చావు నీడలు తప్పుకొన్నాయి. జీవకళ కొంచెంగా తిరిగి వస్తోంది. శ్వాస తేలికగా యథాస్థితికి వస్తోంది. సూర్యుడు నొసటన చిరుచెమట కమ్మింది. పరిశ్రమ వలన రామచంద్రం మొహం తేటపడింది. సూర్యుడు ఆనందంతో, బాబూ, బతికాడి అయ్యా అని కేకవేసింది. భూషణం ఆ అంటూ లేచి రామచంద్రాన్ని చూసి వెర్రిగా అరిచి నవ్వాడు. ఇదంతా నీ చలవ సూర్యుడు అంటూ ఆమె కాళ్ల మీద పడ్డాడు. సూర్యుడు సిగ్గుపడుతూ, అదేమిటి తప్పండి బాబు అంటూ లేచి దూరంగా వెళ్ళింది. సిద్ధయ్య మంత్రోచ్చారణ ఆపి ఒకసారి రామచంద్రాన్ని చూసి నిట్టూర్చి వెదురుగోడని ఆనుకుని నించున్నాడు. అతను చాలా అలసిపోయినట్టుగా ఉన్నాడు. సూర్యుడి దగ్గరగా వెళ్ళి తండ్రిని కౌగిలించుకుని, నా మీద కోపం వచ్చిందా బాబూ అన్నది. సిద్ధయ్య ప్రేమగా జాలిగా కూతురు తలనిమిరాడు. వెర్రిపిల్ల అన్నాడు ఆప్యాయంగా గాద్గదికంగా. దిక్కు లేకుండా అడవిలో చచ్చిపోతాను అనుకున్న ఈ రాత్రి పాములవాడి గుడిసెలో అదృష్టవశాత్తు సుఖాంతమైంది. బిగుసుకుపోయిన నరాలు ఒక్కసారిగా సళ్ళి ఒళ్లంతా తేలికైపోయినట్టనిపించింది. రామచంద్రం కళ్ళు తెరిచి సన్నగా మూలిగి పక్కకి చూశాడు. భూషణ్ దగ్గరగా వెళ్ళి వెర్రి ఆనందంతో జరిగిందంతా చెప్పేస్తున్నాడు. బతికెవరా రామచంద్రం, ఇక భయం లేదురా. దేవుడు మన పాలిటి ఉన్నాడు. తెల్లవారకుండా బస్సు వస్తుంది. దానిలో వెళ్తే కలెక్టర్ గారింట్లో పెళ్లి ముహూర్తానికి తప్పకుండా వెళ్ళొచ్చు. అసలు నువ్వు లేకపోతే అక్కడ కథే లేదు అంటూ వాగేస్తున్నాడు. బరువుగా నీరసంగా ఉన్న రామచంద్రం కళ్లలో చిరునవ్వు తాలూకు వెలుగు అలలాగా మెదిలింది. అంతలోనే భూషణం మెడకి చేతులు తగిలించి గబుక్కన ఏడ్చాడు. చాచా, ఇప్పుడేడుస్తావేంటి? ప్రమాదం తప్పిపోయింది. అతను బతకడంలోని పరమార్థం కలెక్టర్ గారింట్లో పెళ్లికి హాజరు కావడం కాబోలు అని కుర్రవాణ్ణైన నా మనస్సుకి అనిపించకపోలేదు. అసలు పెద్ద ఉద్యోగస్తులలో జరిగే శుభకార్యాలకి, ఇంతగా అవసరమైన పెద్ద మనుషులకి
హఠాత్తుగా చచ్చిపోయే హక్కు లా ప్రకారం కూడా ఉండుండదు కదా. సూర్యుడు నవ్వుతూ ఒక చేత్తో పాత్రను పట్టుకొచ్చి, తప్పుకో బాబు, ఆయన కొంచెం పడుకోనివ్వండి అంటూ రామచంద్రం తలని ఒళ్ళోకి తీసుకుని నోట్లో పాత్రలో ఉన్న పాలు పోసింది. ఏమిటిది అన్నాడు భూషణం. మిరియప్పొడి పాలు తారకంగా ఉంటుంది అన్నది సూర్యుడు. ఈ అడవిలో మీకు పాలు సప్లై అవుతాయి ఏమిటి? భయం పోగానే నాగభూషణం సహజమైన వివేకాన్ని విచక్షణని తిరిగి పొందాడు. సూర్యుడు ఫక్కున నవ్వింది. మేకపాలు బాబు అన్నది. రామరామ, మేకపాలు తాగడమే? సరే సరే, ఆపద్ధర్మం అన్నాడు భూషణం. సిద్ధయ్య 2 చిరిగిన సంచుల్ని ఒక పక్కగా పరిచి, కొంతసేపు పరుకోండి బాబు అన్నాడు. రామచంద్రం పాలు తాగి నిద్రపోయాడు. అలసిపోయారు బాబుగారు, 2 జాంపళ్ళు కోసి ఇవ్వనాండి అన్నది సూర్యుడు. నిజమే, ఏదైనా తినాలనిపిస్తోంది అంటూ గోనెపట్టా మీద చతికిలబడి, ఏం సిద్ధయ్య, నీ అల్లుడేం చేస్తున్నాడు అన్నాడు భూషణం. మొగుణ్ణి ఒగ్గేసింది బాబు మా సూర్యుడు. ఏం అన్నాడు ఉలిక్కిపడి భూషణం. వాడంటే మొదటి నుంచి దీనికి ఇష్టం లేదు బాబు. వద్దు వద్దంటుంటే నేనే బలవంతాన్ని పెళ్లి చేశాను అన్నాడు సిద్ధయ్య. కట్టుకున్న మొగుణ్ణి వదిలేయడమే? ఆశ్చర్యంగా అన్నాడు భూషణం. పాపం సుమీ సిద్ధయ్య, ఇష్టం లేకపోతే కాపురం ఎట్టా చేయడం బాబు, నాకు అర్థం కాదు అంది సూర్యుడు. కోడిగుడ్డు దీపం ముందు కూర్చుని చాకుతో జాంపళ్ళు ముక్కలు కోస్తోంది. మధ్య మధ్య మొహం మీద పడే జుట్టుని చేత్తో వెనక్కి తోసుకుంటోంది. చామనచాయ రంగైన నవలావణ్యంతో అంగసౌష్ఠవంతో ఆమె ఆకర్షణీయంగా ఉన్నది. నుదిటి మీద గీరుకుపోయిన చార లేత ఎరుపుతో మెరుస్తోంది. నాతోనే చాలా కాలం తిప్పుకున్నాను బాబు మా సూర్యుడిని. శ్రీకాకుళం, సాలూరు, బొబ్బిలి ఇవన్నీ తిరిగొచ్చాం. తాచును పట్టి గరళం తీయడంలో నాదే పేరండి ఈ రోజుల్లో. ఇప్పుడు శరీరంలో జవపోయింది, ముసలివాణ్ణి అయిపోయాను. నా సూర్యుడిని చూసుకునే బతుకుతున్నాను. దానికైనా నేను తప్ప ఎవరూ లేరు సామి. చంద్రంబాబు ఎప్పుడొస్తాడో ఏమో అన్నాడు సిద్ధయ్య. అతనెవరు? భూషణం ప్రశ్నించాడు. నూజివీడులో సూర్యుడికి ఆ బాబుతో సావాసం అయింది. ఒకరికొకరు పడిచచ్చేవారు. ఈ చంద్రంబాబు పెద్దింటి అబ్బాయి బాబు. సూర్యుడినే పెళ్లాడతానన్నాడు. తండ్రికి కోపం వచ్చి ఇంట్లోంచి తగిలేశాడు. ఆ పోకపోక ఎక్కడికి పోయాడు స్వామి. ఉద్యోగం సంపాదించుకుని వస్తానని చెప్పిపోయాడు సూర్యుడితో. 4 నెలలాయే. అతీ గతి లేదు. సూర్యుడి కడుపులో బిడ్డ చంద్రంబాబు బిడ్డే బాబు అన్నాడు సిద్ధయ్య. చంద్రంబాబు రాకపోతే దీని గతేం కానా అని బెంగబాబు. అతని మీదే ఝాస. తప్పకుండా వస్తాడు బాబు, ఎప్పటికైనా వస్తాడు. ఎందుకు రాడు? నన్ను ఇడిసి ఉండగలడా? సూర్యుడి కళ్ళలో విశ్వాసం మెరుస్తోంది. ఎన్నో నెల నీ కూతురికి అని అడిగాడు భూషణం. 4వ నెల బాబు. సూర్యుడు జాంపండు ముక్కల్ని తీసుకొచ్చి ఎదురుగా పెట్టింది. నన్ను కూడా తీసుకోమన్నాడు భూషణం. నాకు నిద్రొచ్చేస్తోంది. సిద్ధయ్య లేచి, మేం కూడా కొంచెం నడ్డి వాలుస్తాం బాబు, కాసేపు పరుండండి అన్నాడు. నీ మేలు మర్చిపోలేను సిద్ధయ్య. నీ రుణం ఎలా తీర్చుకుంటామో తెలియడం లేదు. డబ్బు తీసుకోనన్నావు. డబ్బు ఏం చేస్తుంది బాబు? మీ దయ ఉంటే చాలు. బాబు, నేను గుడిసాతలు పడుకుంటాను, లోపల చోట్లేదు, అవసరమైతే పిలవండి అన్నాడు సిద్ధయ్య. వద్దు బాబు, చలేస్తుంది అన్నది సూర్యుడు. చూరు కింద కంబళి కప్పుకుని పడుకుంటాను, నువ్వు వెళ్ళి పడుకో. సిద్ధయ్య, 6 గంటలకి బస్సులో వెళ్ళిపోతాం. కలెక్టర్ గారింట్లో పెళ్లి సమయానికి వెళ్ళాలి. అప్పుడే దాదాపు 3 గంటలైంది. ఒకవేళ మెళుకు రాకపోతే లేపు అన్నాడు నాగభూషణం ఆవరిస్తూ. చిత్తం అని సిద్ధయ్య కంబళి తీసుకుని వెళ్ళాడు. రామచంద్రం పక్కగానే నేల మీద గుడ్డపరిచి సూర్యుడు పడుకుంది. భూషణం నా వైపు తిరిగి, వీళ్ళకి నీతి లేదు, ధర్మం లేదు, చూశావా అని మెల్లగా అన్నాడు. నాకు నిద్ర ముంచుకొస్తోంది. అడవిలోంచి అస్పష్ట రవాలేవో వినపడుతూనే ఉన్నాయి. నాకు నిద్ర పట్టేసింది. సుమారుగా 1 గంటకి నా పక్కన ఎవరో కదిలినట్టయింది. కళ్ళు తెరిచి చూశాను. భూషణం లేచి సూర్యుడి ఒంటి మీద చేయేసి లేపుతున్నాడు. సూర్యుడు లేచి, ఏంటి బాబు అన్నది. భూషణం జేబులోంచి డబ్బు తీశాడు. మెల్లిగా అంటున్నాడు, నా మనసు తీర్చు, ఇదిగో డబ్బు. సూర్యుడు అటు ఇటు చూసింది. చిన్నగా నవ్వింది. అందుకు డబ్బెందుకు బాబు అన్నది. అయితే ఆశగా అడిగాడు భూషణం. నేను అలాంటి దాన్ని కాను, పోయి పడుకో, నవ్వుతారు కూడా అంటూ మరోవైపు తిరిగి పడుకుంది. భూషణం అనుమానంగా చూస్తూ నా పక్కకొచ్చి పడుకున్నాడు. రామచంద్రం గుర్రు బరుకు బరుకుమంటూ వినిపిస్తోంది. నేను నవ్వాపుకుని పడుకున్నాను. గుడిసె బయట మేకపిల్ల అరుస్తోంది. భూషణం నన్ను లేపుతున్నాడు. లేరాలే, బస్సొచ్చే వేళయింది అంటున్నాడు. ఉలిక్కిపడి లేచాను. తెల్లవారిపోతోంది. గుడిసె చూరులోంచి చీకటి పల్చబడిపోవడం కనిపిస్తున్నది. రామచంద్రం అంటున్నాడు, ఇంత మొద్దు నిద్రపోయేవాడు పరీక్షలో ఏం చదువుతాడు? మంచి గంభీరంగా
ఉత్సాహంగా ఉంది రామచంద్రం గొంతు. రాత్రి మేం పడిన భయము, బాధ అంతా పీడకలేమో అన్నట్టు అనిపించింది. రామచంద్రం తీరు చూస్తే రామచంద్రం మామూలు పెద్ద మనిషి, శ్రీమంతుడు, టెన్నిస్ ఛాంపియను అయిపోయాడు. నువ్వేమీ తీసుకోనన్నావు సిద్ధయ్య, నాకు తృప్తిగా లేదు అన్నాడు రామచంద్రం. మంత్రం పట్టివ్వదు బాబు, పైగా బెడిసి కొడుతుంది బాబు, బస్సు వచ్చేస్తోంది అన్నాడు సిద్ధయ్య. సిద్ధయ్య కూతురు ముందు నడుస్తుంటే మేము వెనకాల వెళ్ళాం. అడవి అంతా మేల్కొన్నది. పక్షుల కిలకిలలతో కోలాహలంగా ఉన్నది. కాళ్ళకి చల్లని గడ్డి, ఆకులు తగిలి జీవమంటోంది. అర్ధరాత్రి భయంకరంగా ఉన్న అడవి ప్రాతకాల కాంతిలో పచ్చపచ్చగా ఠీవిగా ఉన్నది. సూర్యుడు దారిలో తీగలు మా కాళ్ళకి తగలకుండా పక్కకి వంచుతోంది. ఒడ్డు పొడుగు నల్లటి పెద్ద జుట్టున్న ఆమె ఆ అడవిలాగా స్వచ్ఛంగా ప్రాకృతికంగా కనిపించింది. రోడ్డు మీదకొచ్చి నిలిచున్నాం. సిద్ధయ్య కూతురు, ఇక మేము వెళ్ళొస్తాం బాబయ్య, సెలవు తీసుకుంటాం అన్నారు. ఎప్పుడైనా మా ఊరిస్తే కనిపించు సిద్ధయ్య, నీ కూతుర్ని కూడా తీసుకురా, బహుమతి తీసుకుందు గాని అన్నాడు రామచంద్రం కృతజ్ఞతాభావం ఉట్టిపడేలాగా. చిత్తం అని వాళ్ళు వెళ్ళిపోయారు. అటూ ఇటూ చెట్లు బారులు తీరిన రోడ్డు లేత వెలుగులో ఎంతో అందంగా ఉన్నది. చల్లని గాలి ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. చిరుతపుళ్ళు ఈ అడవిలో కనిపించవేంటి మామయ్య అన్నాను నేను రాత్రి సంఘటనని తలుచుకుంటూ. ఆగరా వెధవ, పుల్లు నువ్వు, కలెక్టర్ గారింటికి పెళ్లివేళకి చేరుకోపోతే అంటూ భూషణం ఎంతో ఆతృతగా అన్నాడు. ఎన్నో బాధ్యతలు, గౌరవాలు వహించవలసిన మామయ్య విద్యుక్త ధర్మం మరచిపోడు. పాపం వాళ్ళేం తీసుకోలేదు అన్నాడు రామచంద్రం తన ప్రాణదాతల్ని గురించి. అన్నట్టు భూషణం, మన కారు అన్నాడు. కారు దగ్గరికి వెళ్ళాం. తడిసిపోయింది మంచులో. తణుకు వెళ్ళగానే దీన్ని తీసుకొచ్చి ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. ఒరే రామచంద్రం, ఈ వెధవ కారు అమ్మేసేయ్, ఇప్పటికైనా నా మాట విను అన్నాడు భూషణం. అలా అమ్మితే అంతా నష్టమే. రిపేర్ చేయించి, రంగు వేయించి, కండిషన్లో పెట్టి అమ్ముతాను. భూషణం, ఇన్ని సెకండ్ హ్యాండ్ కార్లు కొన్నాను, ఒక్కదానిలో అయినా నష్టం వచ్చిందా అన్నాడు రామచంద్రం గర్వంగా. బాబయ్యా అని అడవిలోంచి కీచుగా కేక వినపడింది. అందరం అటు చూశాం. సూర్యుడు పరిగెత్తుకుని వస్తోంది. బాబూ బాబూ, మా అయ్యని పాము కరిచింది, ఒక్కసారి రండి బాబూ పొగరుస్తోంది సూర్యుడు. ఆమె కళ్ళల్లో భయం సుళ్ళు తిరుగుతోంది. అరెరే అన్నాడు భూషణం. అందరం ఈ దుర్వార్తకి స్తంభించిపోయాం. రండి బాబు, సగం దూరం వెళ్ళగానే వేరుముక్క కోసం పొదలో చేయిపెట్టి మొక్క పీకపోయాడు బాబు. బుస్సుమని లేచి కాటేసింది. తాచుబాబు, తాచుపాము సూర్యుడు దీనంగా అడుగుతోంది. ఎలాగా? ఈ బస్సు దాటిపోతే కలెక్టర్ గారింట్లో పెళ్లికి ఎలాగెళ్ళడం? రిసెప్షన్ అంతా నేనే చూసుకుంటానని మాటిచ్చాను అన్నాడు రామచంద్రం. పెద్ద సమస్య వచ్చి పడింది రామచంద్రానికి. అయినా మనమేం చేయగలం? భూషణం నిరీహుడై జాలిగా అన్నాడు. నేను వెర్రిగా సూర్యుడికేసి చూస్తున్నాను. నేనొక్కతనే చూడలేను బాబు, మీరుంటే ధైర్యం బాబు అని ఏడుస్తోంది సూర్యుడు. అదిగో బస్సు వస్తోంది అన్నాడు భూషణం. రామచంద్రం చెయ్యెత్తి ఆపమని సంజ్ఞ చేశాడు. బస్సు ఆగింది. త్వరగా ఎక్కండి బాబు అంటున్నాడు కండక్టర్. రామచంద్రం గబుక్కున 2 10 రూపాయల నోట్లు జేబులోంచి తీసి సూర్యుడి చేతిలో పెట్టి, మేము ఉండి మాత్రం ఏం చేయగలం సూర్యుడు? మంత్రం వచ్చినా తంత్రం వచ్చినా అవతల కలెక్టర్ గారింట్లో పెళ్ళి. ఈ డబ్బుతో ఎక్కడికైనా తీసుకెళ్ళి చూపించు నీ బాబుని అని బస్సు ఎక్కాడు. భూషణం నిశ్చేష్టుడై చూస్తూ ఉన్న నన్ను జబ్బ పట్టుకుని బస్సులోకి తోసి తను ఎక్కాడు. సూర్యుడు, ఏమనుకోకు, కలెక్టర్ గారింట్లో అంటున్నాడు. బస్సు బరున సాగింది. సూర్యుడు విచిత్రంగా నోరు ఆవలించి గుడ్ల అప్పగించి చూస్తూ నిలబడింది. 10 రూపాయల నోట్లు 2 ఉదయపు చల్లని గాలిలో పావురాల్లాగా పల్టీలు కొడుతున్నాయి. బస్సు వేగంగా వెళ్ళిపోతోంది. పాపం మనం చేయగలిగింది అన్నాడు భూషణం ఇంకా జాలిగా. అందులో కలెక్టర్ గారికి మాట ఇచ్చామయ్యా అన్నాడు రామచంద్రం, మాట ఇచ్చి తప్పడంలోని అమానుషత్వాన్ని ఊహించుకుని భయపడుతూ. ఇది నల్లజర్ల అడవిలోని ఆనాటి రాత్రి సంఘటన అని అవధాని గారు ఆగి మా కేసు చూశారు. కొవ్వొత్తి అయిపోతోంది, ఎలాగా అన్నాడు ఆచారి భయంగా. డ్రైవరు వంటవాడు సినిమా నుంచి పాటికి వస్తూ ఉంటారు అన్నాడు నారాయణ. ఈ తోటలో పాములున్నాయండి అన్నాడు ఆచారి. అవధాని గారు మాట్లాడలేదు. 25 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన దగ్గరే ఉన్నది ఇంకా ఆయన మనస్సు. సిద్ధయ్య చచ్చిపోయాడేమో అన్నాను నేను. మనకేం తెలుస్తుంది అన్నారు అవధాని గారు. సూర్యుడు ఏమైందో కూడా తెలీదు అన్నారు బరువుగా. గబుక్కున లైట్లు వెలిగాయి. బంగళా అంతా వెలుగుతో నిండిపోయింది. ఆచారి ఆనందంతో నవ్వుతున్నాడు. అవధాని గారు
ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. డ్రైవర్ రాగానే వెళ్ళిపోదాం అంటున్నాడు నారాయణ. తోట అవతల నుంచి ఇంకా నక్కల కూతలు వినపడుతున్నాయి. కానీ ఆచారి అంత భయపడలేదు. విన్నారు కదండి, స్వర్గీయ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి కథ నల్లజర్ల రోడ్డు. ఈ కథ ఆంధ్రపత్రిక ఉగాది సంచిక 1964లో ప్రచురితమైంది. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.